మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. మా సిస్టర్ చాలా రోజుల క్రితం కామెంట్ పెట్టారు, అక్క నీకు ఇద్దరు కూతుర్లు అన్నావు కదా, రెండోసారి పాప పుట్టినప్పుడు మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అని. సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మాదైతే ఉమ్మడి కుటుంబం. అప్పట్లో నన్ను బాగానే చూసుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న అందరం బాగానే ఉండేవాళ్ళం. అయితే మొదటిసారి పాప అప్పుడు అందరూ బాగానే ఉన్నారు, కానీ రెండోసారి పాప అప్పుడు నేను అస్సలు బాధపడలేదండి. రెండోసారి పాప పుట్టిందని నేను బాధపడలేదు, ఏడవలేదు. కానీ ఒక్క విషయం గురించి నాకు ఆలోచన పడింది. ఏంటంటే, అప్పటి వరకు నన్ను బాగానే చూసుకున్నారు, ఇప్పుడు రెండోసారి పాప పుట్టింది కదా, ఇంట్లో ఎలా చూసుకుంటారో ఏంటో అన్న ఆలోచన అయితే పడింది. ప్రపంచమే అట్లా ఉంటుంది కదా. రెండోసారి పాప పుట్టిందంటే నేరమో ఘోరమో చేసినట్టు ఆ తల్లిని పిల్లని కూడా చూస్తారు. అయితే నా ఆలోచన ఏంటంటే, మా అత్తయ్య గారు అయితే నా పక్కనే ఉన్నారు డెలివరీ అప్పుడు. అత్తయ్య గారి గురించి ఆలోచించి పర్లేదు. ఇక మా వారు అంటారా, తెలిసి ఆయన చేష్టలతో కానీ మాటలతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఇక ఆయన గురించి నాకు అసలు బాధే లేదు. నేను భయపడిందల్లా ఒకరి గురించి. వారెవరో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.